తెలంగాణలో ఎట్టకేలకు పెండింగ్ బిల్లులకు మోక్షం లభించింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులకు సర్కార్ మంజూరు చేసింది. ప్రధానంగా 10 లక్షల లోపు బిల్లులను క్లియర్ చేసింది. ఇందుకోసం మొత్తంగా ఒకే రోజున 153 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికి బిల్లులు అందక మాజీ సర్పంచులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, అంతర్గత మరుగు కాలువలు మొదలగు అనేక కార్యక్రమాలు విడతల వారీగా వారి సొంత డబ్బులతో చేపట్టారు. చాలా కష్టపడి గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన సర్పంచుల బిల్లుల చెల్లింపులో గత ప్రభుత్వం జాప్యం చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే పెండింగ్ బిల్లులపై ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు అందించిన కాగితాలకే పరిమితమయ్యాయి. గత ప్రభుత్వం హయాంలో గ్రామ పంచాయతీలకు భారీ మొత్తంలో నిధులు పెండింగ్ లో పెట్టింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 9,990 బిల్లులు ఒకే రోజున క్లియర్ చేసింది. 2024 ఆగస్టు వరకు పెండింగ్ లో ఉన్న బిల్లుల నిధులకు ప్రాధాన్యం ఇచ్చింది.